Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ లో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవి బేబీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయి. ఇది బేబీస్ లో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. ఇది బేబీ లంగ్స్, హార్ట్, కిడ్నీ, ఐస్ ని హెల్దీగా ఉంచుతుంది. ఇంకా డెవలప్ కూడా చేస్తుంది. ఈ ఫుడ్ బేబీకి మలబద్ధకం రాకుండా చూస్తుంది. ఈ ఫుడ్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యారెట్, టమాటో, మూంగ్ దాల్ తీసుకోవాలి. మూంగ్ దాల్ ని 2 times బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 tablespoon గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. మనం ప్రతి ఫుడ్ లో క్యారెట్ ఎందుకు వేస్తామంటే క్యారెట్ లో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి బేబీకి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి 1/2 glass వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 whistles వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 4 whistles తర్వాత ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. 1 year to 3 years బేబీస్ కి అయితే ఇలా స్మాష్ చేసి ఫీడ్ చేయండి. 1 year బిలో బేబీస్ కి అయితే దీన్ని మిక్సర్ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.